అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి 1000 కోట్లు ఇస్తున్నా అని చెప్పేసి ప్రకటన చేసి ఒక జీవో జారీ చేసిపోయారు. కానీ జాబ్ క్యాలెండర్ల గురించి ఎక్కడ మాట్లాడలేదు, విద్యార్థుల సమస్యల గురించి ఎక్కడ మాట్లాడలేదు, ఉస్మానియా యూనివర్సిటీ హాస్టళ్లలో విద్యార్థులు తింటున్న పురుగులన్నం గురించి ఎక్కడ మాట్లాడలేదు. దీని పట్ల ఒక విద్యార్థి నాయకునిగా మీరేమంటారు సుమంత్ గారు? గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వము ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, ప్రభుత్వ యూనివర్సిటీలని విద్యను అందరినీ కూడా నడిబజారులో పెట్టి తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. కాకపోతే ఈ 10 ఏళ్ల కాలంలో ఎక్కడ చూసుకున్నా కూడా ఏ మంత్రి కూడా ఒక సందర్భంలో కూడా వచ్చి విజిట్ చేసిన దాఖలాలు ఎక్కడ లేవు. ముఖ్యమంత్రి గత నెల ఆగస్టు 25వ తారీఖు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ టాయిల్ ఆడిటోరియంలోకి వచ్చిన తర్వాత మాట్లాడి తన ఇచ్చిన హామీని ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీకి తప్పనిసరిగా 1000 కోట్ల రూపాయల ఇస్తాడు, 3 నెలలు కలిసింది, తిరిగి వచ్చి అదే 1000 కోట్ల రూపాయలు జీవో తీసుకొచ్చి ఆర్ట్స్ కాలేజ్ వేదికగా అనుకున్న మాట ప్రకారం ఇచ్చిండు. దాన్ని పట్ల జాతిరెడ్డి పీడిఎస్ తెలంగాణ రాష్ట్ర కమిటీ, ఉస్మానియా యూనివర్సిటీ కమిటీ, అలాగే ఓయూ విద్యార్థులుగా రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే ఇంకా యూనివర్సిటీలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఏదైతే దశల వారీగా దశాబ్దాల వారీగా సమస్యలన్నిటి కూడా ఇబ్బడిగా సమస్యల వలన ఎక్కడ చిక్కుకొని పోయింది. మరొక రకంగా ఇచ్చిన 1000 కోట్ల రూపాయలు కూడా ఏ విధంగా ఖర్చు చేయాలి, ఏంటి విషయాల మీద స్పష్టమైనటువంటి వైఖరి ఈ రోజు ఓయూ అధికారులకు తెలియజేసిన బాధ్యత ఉన్నది. ఎక్కడెక్కడ ఎంత ఖర్చు చేస్తున్నాం, ఎక్కడ పెడతా ఉన్నాం, విద్యార్థులకి అలాగే యూనివర్సిటీకి అభివృద్ధికి ఏ విధంగా ఉపయోగపడుతున్న విషయాలను కూడా డిస్ప్లే చేయాల్సిన బాధ్యత ఉన్నది. కాబట్టి నిధులు దుర్వినియోగం కాకుండా యూనివర్సిటీ విద్యార్థులకి, స్టాఫ్ కి, యూనివర్సిటీ మొత్తానికి అభివృద్ధికి, తెలంగాణ భవితవ్యానికి ఏ విధంగా ఉపయోగిస్తున్న విషయాలు కూడా చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ ఉస్మానియా అంటేనే తెలంగాణ లాగా ఫీల్ అవుతారు. ఇక్కడ అనేక మంది నిరుద్యోగులు ఉన్నారు. తెలంగాణ యావత్తు నిరుద్యోగ మొత్తం సమాజం కూడా ఈ రోజు ఓయూకి వస్తున్నారంటేనే తప్పనిసరిగా నిరుద్యోగ నోటిఫికేషన్ సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ ఏదైనా ఒకటి ఇస్తామని చెప్పేసి 1000 ఆశలతో 1000 కళ్ళతో ఎదురు చూశారు. కానీ ఈ రోజు నోటిఫికేషన్ల విషయంలో ఈ రోజు మాట్లాడలేదు. కాబట్టి తెలంగాణ యావత్ సమాజము నిరుద్యోగతో కూడా ఈ విషయంలో నిరుత్సాహంగా ఉన్నది. కాబట్టి గత బీఆర్ఎస్ పాలకులు ఏదైతే పేపర్ లీకేజ్ చేసి మొత్తం పరీక్షలు జరగాల్సిన చోట ఏం జరగకుండా రిక్రూట్మెంట్ చేయకుండా చేసింది. కాబట్టి అదే ధోరణి మీరు అవలంబించుకుంటూ ఉండాల్సిన బాధ్యత ఉంది. మేము కూడా గత 2 ఏళ్ల నుంచి చూస్తా ఉన్నాం. అనేకమైనటువంటి క్లిష్టమైన సమస్యలన్నీ కూడా మీరు సులువుగా పరిష్కరిస్తా ఉన్నారు. వర్గీకరణ సమస్య కావచ్చు, అలాగే అందశ్రీ గారి యొక్క మరణం కావచ్చు, ఇట్లా అనేక విషయాలు కూడా తెలంగాణ సమాజానికి దగ్గర చేస్తా ఉన్నాయి. ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రం కూడా ఈ రోజు 1000 కోట్ల రూపాయలు విడుదల చేశారు. అదే విధంగా తెలంగాణ ఏదైతే నిరుద్యోగులు అనేక మంది కూడా మీకు ఓట్లు వేసి గెలిపించిన వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా మీరు ఎన్నికల హామీ సంబంధించిందో జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని అనేక సందర్భాల్లో మీరే అనేక వేదికల్లో మాట్లాడడం జరిగింది. కాబట్టి ఆ మాట కూడా నిలబెట్టుకోండి. జాబ్ క్యాలెండర్ ఇస్తాము. యూపీఎస్సీ మాదిరిగా ఏదైతే నోటిఫికేషన్లు ఉన్నాయో, ఏదైతే ఖాళీలు ఉన్నాయో, నెలల వారీగా ఏదైతే సంవత్సరాల వారీగా ఖాళీలు ఉన్నాయో ప్రతి ఒక్క శాఖకి సంబంధించి కూడా ఆ శాఖ ముందు డిస్ప్లే చేసి పెడతాము. నిరుద్యోగులకు సమస్య ఉండదు. తప్పనిసరిగా సంవత్సర కాలమాన ప్రకారము జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది. కాబట్టి ఈ విషయంలో నిరుద్యోగ సమాజం మొత్తం కూడా ఈ రోజు ఇబ్బందికరంగా ఉంది. ఈ రోజు చాలా దిగ్భ్రాంతిలో ఉన్నది. కాబట్టి తప్పనిసరిగా జాబ్ క్యాలెండర్ ని విడుదల చేయాలి. జాబ్ నోటిఫికేషన్ల పట్ల సుముఖమైనటువంటి త్వరితగతిన ప్రకటన చేయాలని చెప్పేసి తెలంగాణ విద్యార్థులకంగా ఈ రోజు మిమ్మల్ని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దేశంలో ప్రతిష్టాత్మక యూనివర్సిటీల సరసన ఉస్మానియా యూనివర్సిటీ ఉంటది. తెలంగాణ ఉద్యమం అంటే ఉస్మానియా యూనివర్సిటీతో పాటు పట్టుకొమ్మలాగా మిగతా జిల్లాల్లోని అన్ని యూనివర్సిటీలు ఉద్యమంలో పాల్గొన్నాయి. ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు ఇచ్చి మిగతా యూనివర్సిటీలను విస్మరించిండు సీఎం విస్మరించని చెప్పేసి విద్యార్థులు ఆరోపిస్తాం. దాని పట్ల మీరేమంటారు? మిగతా యూనివర్సిటీని పట్టించుకోవాల్సిన అవసరం లేదా? తప్పనిసరిగా తెలంగాణలో ఉన్నటువంటి 13 యూనివర్సిటీలు అన్నింటినీ కూడా ఈ రోజు బాగు చేయాల్సిన బాధ్యత ఉన్నది. దఫల వారీగా మేము అనుకుంటున్నాం, విశ్వసిస్తా ఉన్నాం. ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిండు, రేపటి రోజున కాకతీయ కావచ్చు, తెలంగాణ కావచ్చు, మహాత్మా గాంధీ కావచ్చు, ఇతర శాతవాహన కావచ్చు, ఇతర అనేక యూనివర్సిటీలు పోయి కూడా ఈ రోజు అక్కడ ప్రత్యేకించి వైస్ ఛాన్సలర్ తో మాట్లాడి, హైయర్ ఎడ్యుకేషన్ తో మాట్లాడి ఎక్కడెక్కడ ఏం సమస్యలు ఉన్నాయో అన్ని యూనివర్సిటీలకు సంబంధించిన విషయాలు కూడా తప్పనిసరిగా త్వరితగతిన చేయాలి. అనేక 10 ఏళ్ల పాటు మొత్తం కూడా ఎక్కడ చూసుకున్నా గానీ, ఏ యూనివర్సిటీ చూసుకున్నా గానీ కేవలము జీతభత్యాలు మాత్రం ఇచ్చింది తప్ప గత ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వము డెవలప్మెంట్ సంబంధించింది సింగిల్ ఎంపీ కూడా ఎక్కడ ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు యూనివర్సిటీలు అన్ని కూడా ఉస్మానియా యూనివర్సిటీ ఎట్లా ఉందంటే అనేకమైనటువంటి జిల్లాలో ఉన్నటువంటి యూనివర్సిటీలు కూడా చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యలలో
చిక్కుని ఉన్నాయి. కాబట్టి ఆ సమస్యల వలయం నుండి బయటపడేస్తామని చెప్పేసి, నాణ్యమైన విద్య కోసం అని చెప్పేసి నేను తప్పనిసరిగా నా ప్రాణవంత వరకు మాట్లాడుతా, దాని గురించి కట్టుబడతాని చెప్పేసి ఈ రోజు ఆర్ట్స్ కళ వేదికగా ఈరోజు మీరు మాట్లాడడం జరిగింది. కాబట్టి అదే వైఖరితో, అదే విధానంతో ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలని బాగు చేయాల్సిన బాధ్యత ఉన్నది. కాబట్టి మరొకసారి కూడా వాటన్నిటి గురించి ఆలోచించాలి. నాణ్యమైన విద్య కోసం, ప్రభుత్వ విద్య కోసం పేద, నిరుపేద, బడుగు, బలహీన వర్గాల యొక్క ఆశయాలను ఈ రోజు మొత్తం కూడా విరలింపే విధంగా ఈ రోజు మీ యొక్క పరిపాలన ఉండాలని చెప్పేసి యూనివర్సిటీ విద్యార్థులుగా అభిప్రాయపడతా ఉన్నాం. అంటే గురుకుల హాస్టళ్లలో విద్యార్థులకు పురుగుల అన్నం పెడితే, ఆహారం భోజనం నాణ్యంగా లేకపోతే కేసులు పెడతా, చట్టపరమైన చర్యలు తీసుకుంటా అని చెప్పేసి గతంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ముఖ్యమంత్రి గారు ఉస్మానియా యూనివర్సిటీకి వస్తారన్న వారం రోజుల ముందే ఇదే ఉస్మానియా యూనివర్సిటీ హాస్టళ్లలో మాకు భూవల పురుగులు వచ్చాయని చెప్పేసి విద్యార్థులు రోడ్డు మీద కూర్చున్నారు. దాని గురించి ఎక్కడ ప్రస్తావన లేదు ఒక విద్యాశాఖ మంత్రిగా. దాని పట్ల మీరేమంటారు? విద్యార్థులు దీనికి సంబంధించిన దాంట్లో, మన లా కాలేజ్ సంబంధించిన దాంట్లో సరైన నాణ్యమైనటువంటి ఆహారాన్ని అందించలేదని చెప్పేసి లా కాలేజ్ విద్యార్థులు అందరూ కూడా, విద్యార్థి సంఘాలందరూ కూడా మన రోడ్డు మీద బైఠాయించడం జరిగింది. దాని విషయంలో అనేక సందర్భాల్లో కూడా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కావచ్చు, చీఫ్ వార్డెన్ కావచ్చు, ఇతర అధికారులందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఆ సమస్యను పరిష్కరించడం జరిగింది. కాబట్టి ఇది ఈ రోజు మనం కేవలం అన్నం దగ్గరనో లేకపోతే ఒక మెస్ దగ్గరనో ఈ రోజు చిత్రీకరించి చూడాల్సిన ఆవశ్యకత కాదు. ఎందుకంటే గత సెంటనరీ సెలబ్రేషన్ సందర్భంగా గత ముఖ్యమంత్రి గారు 200 కోట్ల రూపాయలుగా పైచలకు సంబంధించిన దాంట్లో ప్రకటించడం జరిగింది. ప్రకటించిన వాటిలో కేవలం 30-40 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ రోజు 1000 కోట్ల రూపాయలు కేటాయించడం అనేది చాలా పెద్ద విషయంగా భావిస్తా ఉన్నాం. కాబట్టి చిన్న చిన్న విషయాలు, మైనర్ విషయాలు అనేది సహజంగానే ఉంటాయి. కాబట్టి అట్లని చెప్పేసి వాటిని పక్కదో పట్టించే విధంగా లేదు, పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. ప్రతిదీ కూడా దాని యొక్క యూనివర్సిటీల అధికారులు సమన్వయంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రోజు చూసిన కార్యక్రమాన్ని ఓవరాల్ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యా వ్యవస్థను కావచ్చు, అలాగే యూనివర్సిటీల యొక్క ప్రాముఖ్యతను కావచ్చు, నాణ్యమైన విద్య కోసం ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, రేవంత్ సర్కార్ కావచ్చు ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకున్నారు. అదేవిధంగా భవిష్యత్తులో గతంలో చెప్పినట్టుగా గతంలో 2012లో రిక్రూట్మెంట్ అంది యూనివర్సిటీ ప్రొఫెసర్లు, ఇంత మట్టికి రిక్రూట్మెంట్ కాలేదు. ఇంచుమించు 12-13 ఏళ్ళు అయితే ఉన్నది. మీరు కూడా ఇప్పుడే ఇదే వేదికగా మాట్లాడారు. కేవలం గతంలో 1200 పైచులకు ప్రొఫెసర్లు ఉంటే ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో కేవలం 350 మంది మాత్రమే ఉన్నారు. ఇంచుమించు 800 పైచులకు ప్రొఫెసర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఈ రోజు నాణ్యమైన విద్యను అందించాలంటే, నాణ్యమైన విద్యను బోధించాలంటే తప్పనిసరిగా ప్రొఫెసర్లు ఉండాల్సిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రొఫెసర్ లేకుండా నాణ్యమైన విద్య ఉండదనే విషయాన్ని ఈ రోజు మీరు గ్రహిస్తారనే విషయం దృష్టిలో ఉంచుకొని, అదే రిక్రూట్మెంట్ అనేది త్వరగతిన ఇచ్చి నోటిఫికేషన్ మంజూరు చేసి యూనివర్సిటీలో టీచింగ్ కావచ్చు, నాన్ టీచింగ్ కావచ్చు రిక్రూట్మెంట్ చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఉస్మానియా యూనివర్సిటీలో ఏ కార్యక్రమం చేసినా ఒక దేశవ్యాప్తంగా, ఒక రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం దొరుకుతుంది, చర్చ జరుగుతుంది. అందుకే ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు ఇచ్చి మిగతా గురుకులాలను, మిగతా యూనివర్సిటీలను విస్మరించి పక్కదారి పడించి గురుకులాల్లో ఈ రోజుకు కూడా విద్యార్థులు అన్నం తిని మధ్యాహ్నం పోతే అస్వస్థత పాలవుతున్నారు, దవాఖానల పాలవుతున్నారు, పాములు కలుస్తున్నాయని ఆరోపణ వెనుక నిజమా అబద్ధమా? నిజంగా రేవంత్ రెడ్డి మిగతా విద్యా వ్యవస్థని, ఒక విద్యాశాఖ మంత్రి విద్యా వ్యవస్థని విస్మరించి ఉస్మానియా యూనివర్సిటీ ద్వారా దాన్ని మరుగున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అనుకోవచ్చా? చాలా సందర్భాల్లో, అనేక సందర్భాల్లో రిపోర్టర్లు కావచ్చు, ఇతర అనేక మంది మిత్రులు ఆయన సందర్భం అడిగినప్పుడు చాలా సందర్భాల్లో మీడియా ముఖ్యంగా అనేక బహిరంగ సభల వేదిక కూడా మాట్లాడడం జరిగింది. విద్యని ఎవరికి ఇవ్వదలుచుకోలేదు. విద్య పట్ల నాకు ఒక విజన్ ఉన్నది, దాని పట్ల నేను ప్రముఖంగా ఉన్నాను. ఎవరైతే ఇన్ని రోజుల పాటు ఎవరికైతే ఈ వర్గాలకి విద్య అందలేదో ఆ విద్య అందరిని కూడా అందించే విధంగా కృషి చేస్తున్న బాధ్యత తప్పనిసరిగా నా మీద ఉంది. కాబట్టి ఏదైతే విద్య చాలా ప్రాముఖ్యంగా పునాదిగా భావిస్తున్నా కాబట్టి తప్పనిసరిగా విద్యాశాఖ మంత్రి నేనే ఉంటానని చెప్పేసి అనేక సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. వాస్తవానికి మీరు చెప్పినట్టు గురుకులాల్లో చాలా మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయి చనిపోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అనేక మంది విద్యార్థులు ఈ మధ్యకాలంలో అనేక మంది విద్యార్థి సంఘాలు కూడా విజిట్ చేసి విద్యార్థులు గురుకులాలకు వెళ్ళినప్పుడు అదంతా గురుకులాల మొత్తం కూడా సమస్యల వల్ల ఉన్నది. సరైన ఫుడ్ లేకపోవడం, నాణ్యత లేకపోవడం, వాష్రూమ్స్ సరిగ్గా లేకపోవడము, అక్కడ ఏదైనా రోగాలు వస్తే ఇమీడియట్ గా ట్రీట్మెంట్ చేయలేకపోవడము, ఇవన్నీ అనేకమైన కారణాల వల్ల చాలా మంది విద్యార్థులు అస్వస్థకు గురైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రోజు చాలా మంది నిన్న మహబూబ్నగర్ కావచ్చు, గద్వాల్ కావచ్చు, వరంగల్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, తెలంగాణ వ్యాప్తంగా కావచ్చు, జగిత్యాల కావచ్చు, ఇట్లా అనేక సందర్భాలలో ఎక్కడ చూసుకున్నా కూడా గురుకులాల్లో చాలా సందర్భాల్లో కూడా ఫుడ్ పాయిజన్ అవుతా ఉంది. అనేక మంది విద్యార్థులు కూడా చనిపోతా ఉన్నారు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా కొంచెం పక్కదోవ పట్టిస్తున్నట్టుంది. కాబట్టి ఈ విషయాల మీద కూడా ముఖ్యమంత్రి గారు ఏదైతే ఉన్నదో తక్షణం స్పందించి విచారణ కూడా మొత్తం కూడా అందించాల్సిన బాధ్యత ఉన్నది, చేపట్టాల్సిన బాధ్యత ఉన్న విషయాన్ని కూడా ఈ రోజు యూనివర్సిటీ విద్యార్థులుగా
అభిప్రాయపడతా ఉన్నాం.